హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అఖిల సంజయ్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన ఛానల్లో అయితే జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను నా స్టైల్లో. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఒక బాండిల్ పెట్టుకొని మనం ఉప్మాకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే ఒక 3.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు అయితే యాడ్ చేద్దాము. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసాను అనమాట. తర్వాత జీడిపప్పు సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేయాలండి. మీకు జీడిపప్పు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే అప్పుడే త్వరగా వేగుతాయి అన్నమాట. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. 4 ఎండుమిర్చి కూడా వేసాను అనమాట. ఫస్ట్ మర్చిపోయాను వేయటము, అందుకని ఇప్పుడు 4 ఎండుమిర్చి తుంచి వేసాను. జీడిపప్పు ఉప్మా ఎవరికి రాదు అనుకోకండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఉప్మా అనేది. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ కాకుండా ఇలాగా వెరైటీగా జీడిపప్పు ఉప్మా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా హెల్దీ ఫుడ్ కూడా అనమాట ఇది. ఇవి కొంచెం లైట్గా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం టమోటాస్ కూడా యాడ్ చేద్దాము. నేను 2 టమోటాస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇవి బాగా రెడ్గా పండిన టమోటాస్. మీకు టమోటాస్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కానీ నేనైతే 2 టమోటాస్ అయితే వేసాను అనమాట. స్మాల్ టమోటాస్. ఇది ఉప్మాకి మంచి టేస్ట్ని ఇస్తుంది, ట్యాంగీ ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట. ఇవి బాగా మగ్గిపోవాలి టమోటాలు అనేవి. తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది పల్లీల పొడితో కానీ, పల్లీల చట్నీ, నాకైతే గోంగూర చట్నీతో ఈ జీడిపప్పు ఉప్మా చాలా ఇష్టం అనమాట. గోంగూర చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను, ఆ గోంగూర చట్నీ చేసుకోండి. తర్వాత ఎసురు అయితే పోసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2.5 గ్లాసు వాటర్ అయితే పోసాను. కొంచెం అంటే కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ ఎసురైతే మంచిగా కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకుందాము. ఉప్మా రవ్వ వేయించి పెట్టుకుందైతే మంచిగా ఉంటుందండి. నేనైతే కొంచెం ఆల్రెడీ దూరగా వేయించుకున్నాను అనమాట ఉప్మా రవ్వ, అదైతే యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి సిమ్లో ఉడకనిద్దాము కాసేపు. మంచిగా ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలు కడుతుందన్నమాట. దీన్ని సిమ్లో ఒక 5 to 4 మినిట్స్ సిమ్లో అయితే మగ్గని చేద్దాము ఉప్మానైతే. ఇంతేనండి, యమీ యమీ జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. దింపేటప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట. పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే వేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.